ఆ వ్యక్తి నోటిలోని బిళ్ళ కరగనే లేదు. తీరా చూస్తే అది మందు బిళ్ళ కాదు, కోటు గుండి. ఆ వ్యక్తికి వైద్యుడైన స్నేహితునిపై నమ్మకమే నొప్పి నివారణకు కారణమైంది. భగవంతుని పైన కలిగే నమ్మకమే మనకు మనపై నమ్మకాన్ని కలిగిస్తుంది. విశ్వాసం మనిషి చేత ఎంత సాహసాన్ని అయినా చేయిస్తుంది. బాబా మాటే మందుగా పనిచేసిన సంఘటనలు భక్తుల జీవితంలో ఎన్నో కనిపిస్తాయి. శ్యామ మరదలికి వచ్చిన ప్లేగు వ్యాధి బాబా పంపిన విభూతితో తగ్గింది. అందుకే బాబాపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. సాయినాథునికి సంపూర్ణ శరణాగతి అయిన రోజున బాబా వైద్యుడే కాదు, మన జీవితానికి గొప్ప మార్గదర్శకులు అవుతారు. ఈ మందులు నాకు పని చేయడం లేదు బాబా, నీ కృపయే నాకు ఔషధము అయింది అన్న నమ్మకం కలిగింది.